కుక్కతోక వంకర ఎన్నిసార్లు గుండు కట్టి సరిగ్గా చేద్దామనే ప్రయత్నం చేసినా కూడా ఇంకా ఆ మలుపు మాత్రం ఆడలేదు. సేమ్ పాకిస్తాన్ పరిస్థితి. భిక్ష వేశాం, వదిలే చావండ్రా మీరు, మీ బతకండ్రా అని చెప్పి వదిలేసాం. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా ఈ కుక్క బుద్ధి మాత్రం మారడం లేదు. ఆ తోక మాత్రం ఇంకా అదే రకంగా వంకరగానే ఉండిపోతుంది. ఆర్మీ చీఫ్, మన భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది రీసెంట్గా రాజస్థాన్లోని అనూప్పాగ్ అనేటువంటి ఆర్మీ పోస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ పర్యటిస్తూ మనపై ఉగ్రవాద చర్యలు చేసేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ కనుక చేస్తే పాకిస్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం, పాకిస్తాన్ని మ్యాప్లో లేకుండా చేస్తామనే మాట్లాడుకొచ్చారు. రైట్. అయితే అక్కడ ఆయన మాట్లాడిన మాటలు అంటే ఇక్కడ ఆయన చెప్పిన కొటేషన్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ వుడెంట్ బి వెరీ ఫార్ అవే. అంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా దూరంలో ఏమీ లేదు, అది జరుగుతోంది, నిరంతర ప్రక్రియగా ఉంది, మళ్ళీ కొనసాగుతుంది కూడా. ఉగ్రవాద చర్యల్ని ఇంకా రెచ్చగొట్టడం మానుకోకపోతే మళ్ళీ భారత్ ఏంటో, భారత్ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. దాని తప్పేం లేదు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ నుంచి మొదలుకొని అంతకంటే ముందు పహల్గామ్ ఉగ్రదాడి కంటే ముందు నుంచి కూడా ఉగ్రవాదాన్ని ఆపండి అనేటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో భారతదేశం ఉంది. మాపై పార్లమెంట్ అటాక్ చేశారు, మాపై పెద్ద ఎత్తున ముంబై దాడులకు పాల్పడ్డారు. ఇన్ని రకాలుగా ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డా కూడా సహించాం, సహనంతో ఉన్నాం. కొన్ని సందర్భాల్లో కొంతమంది అరెస్ట్ చేశాం, ఆ తర్వాత ఏదో రకరకాలుగా జరిగాయి. కానీ ఇప్పుడు ఉగ్రవాద చర్యల్ని ఆపండి అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ ఏకమయ్యాయి. మొన్నటికి మొన్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పి చైనాలో జరిగినటువంటి ఒక భేటీలో 12 దేశాధినేతలు హాజరయ్యారు. దాంట్లో 11 దేశాధినేతలు మొత్తం కూడా ఉగ్రవాదాన్ని రూపుమాపుతామన్న రకంగా ఒక నిర్ణయానికి వస్తే ఒకే ఒక నీచ్ కమిన్ కుత్తే నికృష్టుడు మాత్రం పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ గారు మాత్రం దానికి ఏ మాత్రం సమాధానం చెప్పలేదు. అయితే మళ్ళీ 2 రోజుల క్రితం రాజస్థాన్లోని ఒక ఆర్మీ పోస్ట్ సందర్శించినటువంటి మన ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఆయన ఏం చెప్పాడనంటే ఈ రకంగా పదే ఇంకా ఉగ్రవాద చర్యల్ని పెంపొందించే విధంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడతామన్న రకంగా ఇంకా పాకిస్తాన్ వ్యవహరిస్తే ఆపరేషన్ సింధూర్ వుడెంట్ బి ఫార్ అవే ఇఫ్ ఇస్లామాబాద్ రిఫ్యూజెస్ టు స్టాప్ ఎక్స్పోర్టింగ్ టెర్రర్. ఏంది దీని అర్థం? ఆపరేషన్ సింధూర్ అనేది చాలా దూరంలో ఏమీ లేదు. ఒకవేళ కనుక ఇస్లామాబాద్ ఆ ఉగ్రవాదాన్ని పెంపొందించే విధంగా ఆపకపోతే ఆపరేషన్ సింధూర్ ఏమాత్రం దూరంలో లేదు, తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామన్న రకంగా మాట్లాడుకొచ్చారు. అదే కనుక జరగాల్సి వస్తే దేర్ విల్ బి డెఫినెట్లీ నో మోర్ పాకిస్తాన్ ఇన్ ది వరల్డ్ మ్యాప్. అంటే నిజంగా జరగాల్సి వస్తే పాకిస్తాన్ అనేది ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశం ఉందో ఆ దేశం అనేది ప్రపంచ పటంలో లేకుండా పోతుంది అనేది ఆయన మాట్లాడిన మాటలు. దానికి సమాధానంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి నీచ్ కమిన్ కుత్తేగాడు, వీడి పేరు అహ్మద్ షరీఫ్ చౌదరి. వాడు పాకిస్తాన్ డీజీ ఐఎస్పిఆర్. సో డీజీ ఐఎస్పిఆర్కి సంబంధించినటువంటి చీఫ్ పాకిస్తాన్ అహ్మద్ షరీఫ్ చౌదరి. వాడు ఏం మాట్లాడుతున్నాడంటే మేము కనుక నిజంగానే మ్యాప్లో లేకుండా పోవాల్సి వస్తే డెఫినెట్గా ఇండియా కూడా లేకుండా పోతుంది. మేము కనుక ఇండియాలో లేకుండా మేము కనుక వరల్డ్లో మా మ్యాప్ కనుక లేకుండా పోవాల్సి వస్తే ఇండియాకి కూడా దుస్థితి పడుతున్న రకంగా మాట్లాడుకొచ్చారంట. ఒకసారి ముందుగా ఈ మ్యాప్ చూడండి, మీరు మ్యాప్లో కనిపిస్తోంది. సో మ్యాప్లో చివరిగా హైలైట్ చేసి చూపించి చూడండి. అక్కడ యాజ్ ఫర్ ద టాక్, ఒకసారి హోల్డ్ చేయండి. యాజ్ ఫర్ ద టాక్ ఆఫ్ ఎరేజింగ్ పాకిస్తాన్ ఫ్రమ్ ది మ్యాప్, ఇండియా అక్కడ ఏం చెప్తున్నాడు? ఒకవేళ నిజంగానే కనుక పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేసినట్టయితే యాజ్ ఫర్ ది టాక్, ప్లీజ్ హోల్డ్ పీస్ హియర్, యాజ్ ఫర్ ది టాక్ ఆఫ్ erasing Pakistan from the map, India must know that if situation comes, the erase will be the dual. అంటే ఇరువైపుల నుంచి జరుగుతుంది, ఇరువైపుల నుంచి. నిజంగా మా భారత్ కనుక మా మ్యాప్ లేకుండా చేయాల్సి వస్తే, పాకిస్తాన్ కనుక లేకుండా చేయాల్సి వస్తే ఆ నష్టం ఇరువైపులా ఉంటుంది, ఇరు మ్యాప్లు కనిపించకుండా పోతాయని రకంగా మాట్లాడుకొచ్చారు. బిఫోర్ దాట్ ఇంకా కంటిన్యూ చేసే ముందు ఒకసారి ఉపేంద్ర ద్వివేది ఏం మాట్లాడారో చూద్దాం. इस बार भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा। इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना। अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर्ड टेररिज्म जिसको हम बोलते हैं, यानी
कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे उसे रोकना पड़ेगा। तो आप अपनी पूरी तैयारी करके रखिए, और अगर परवरदिगार चाहेंगे, भगवान चाहेंगे, वाहेगुरु चाहेंगे तो बहुत जल्दी ही आपको मौका मिलेगा। उसके लिए ऑल दी बेस्ट। जय हिंद। इस बार भारत देश पूरी तैयारी के साथ है। రైట్, ఏ దేశం అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో, ఉగ్రవాదాన్ని స్పాన్సర్షిప్ చేస్తుందో ఆ దేశం గనక మళ్ళీ భారత్పై యుద్ధానికి దిగితే ఈసారి దాని అంతు తేల్చాల్సిందే, ఆ దేశం యొక్క రూపురేఖలు మార్చాల్సిందే. ఈ స్టేట్మెంట్ మాత్రమే చేశాడని పాకిస్తాన్ ఎక్కడ మెన్షన్ చేయలేదు, పాకిస్తాన్ పేరు తీసుకోలేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి దేశాలు వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియా, ఇండియాకి వెస్టర్న్ సైడ్లో ఉన్నటువంటి ఆ దేశాలు ఏవైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నాయో ఆ దేశాలకు సంబంధించి నిజంగా ఆ చర్యలు కనుక ఆపకపోతే ఆపరేషన్ సింధూర్ అనేది ఏమాత్రం దూరం లేదు. ఆపరేషన్ సింధూర్ 1.0 అంటే మొదటి ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు రెండో ఫేజ్ కనుక మొదలు పెట్టాల్సి వస్తే దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. భారతదేశానికి పశ్చిమాన ఉన్నటువంటి ఒక దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది అంటే పాకిస్తానేనా? పాకిస్తానే ఉగ్రవాదాన్ని పెంచి పోస్తాను మీకు మీరే ఆపాదించుకుంటున్నారా? గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఈ వెధవలు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ భారతదేశానికి పశ్చిమాన ఉన్నటువంటి ఆ వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి ఆ చర్యల వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. సో డెఫినెట్గా వారందరికీ కూడా మనం కొంత కంట్రోల్ చేయాల్సిన రకంగా వ్యాఖ్యలు చేసినటువంటి ఉపేంద్ర ద్వివేది మాటల్ని ఉద్దేశించి ఇప్పుడు ఆ లెటర్లో ఏం రాసుకొచ్చారు? సో నిజంగా మా మ్యాపే కనుక, మా దేశమే కనుక ప్రపంచ పటంలో లేకుండా పోయినట్టయితే, ఇఫ్ ఇక్కడ యాజ్ పర్ ద టాక్స్ నో మ్యాప్ ఆఫ్ అవర్ కంట్రీ దెన్ ద డిస్ట్రక్షన్ విల్ బి ఆన్ బోత్ ద సైడ్స్ అంటే రెండు పక్కల నుంచి కూడా చాలా తీవ్ర నష్టం జరుగుతుంది, మేము కూడా అదే చేస్తామన్న రకంగా మాట్లాడుకున్నాను. నిజంగా దమ్ హైతో, నిజంగా పాకిస్తాన్కి అంతటి దమ్మే ఉంటే నీళ్లు కావాలని బిచ్చపొల్లాగా ఎందుకు అడుక్కుంటున్నారు? సింధు జలాల నీళ్లు కావాలని చెప్పి పదే పదే ఎందుకు అడుక్కోవాల్సి వస్తుంది? మాకు నీళ్లు కావాలి, మా హక్కు అని ఎందుకు అడుగుతూ ఉన్నారు? మీకు నిజంగా అంతటి శక్తి సామర్థ్యాలు ఉంటే ఆ రోజే యుద్ధాన్ని ఇంకా కొనసాగించకుండా ఎందుకు మోకరిల్లిపోవాల్సి వచ్చింది? కేవలం అరిచే కుక్క కరవదు అన్న రకంగా చందంగా ఇక్కడ ఏం మారిపోయిందంటే పాకిస్తాన్ పదే ఏదో రకమైన సెన్సేషన్ వ్యాఖ్యలు చేయాలి. ప్రపంచ దేశాల్లో మొత్తం కూడా దాని యొక్క దొంగతనం, వారి యొక్క దుర్బుద్ధి, పిచ్చిబుద్ధి అర్థమైపోయింది. కాబట్టి దాని నుంచి ఎలాగైనా బయటపడాలంటే ఏదో రకంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాలి. బలుపును చూసి వాపు అంటే ఈ రకంగా వాపును చూసి బలుపు అనుకోర రకంగా మేము ఏదో రకంగా చర్యలు చేయాలనే రకంగా పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. కానీ అంతర్గతంగా వాళ్ళకు కూడా తెలుసు నిజంగా పాకిస్తాన్ కనుక ఏం చేస్తే భారత్ రియాక్షన్ ఎలా ఉంటుంది, భారత్ ఏ రకంగా దాడి చేస్తుంది, భారత్ దెబ్బ కొడితే ఎలా ఉంటుందనే విషయం ఇప్పటికే పాకిస్తాన్ ఒకటి కాదు చాలాసార్లు రుచి చూసింది. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ ద్వారా కళ్ళు మూసి తెరిచేలోగా ఏ రకమైన దాడి చేస్తే చూసాం. అక్కడి ఆసిమ్ మునీర్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మనం ఆపరేషన్ సింధూర్ చేపడుతూ ఉండగా ఒకనొక ఎయిర్ బేస్ దగ్గర నూర్ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర వాడు అక్కడ స్థిరంగా ఉండిపోయి పక్కనే వాడి నివాసం కనుక ఉంటే అక్కడ మనం చేసినటువంటి దాడిని చూసి తట్టుకోలేక భయపడిపోయి వాడు ఏకంగా బంకర్లోకి వెళ్ళి దాక్కున్నాడు. బంకర్లోకి వెళ్ళి ప్రాణాలు రక్షించుకున్నాడు. బిలావల్ భుట్టో ఏకంగా భారతీయుల యొక్క రక్తాన్ని సింధు జలాల్లో పారిస్తాననే రకంగా పిచ్చి కూతలు కూసినటువంటి ఆ పిచ్చి వెధవ కూడా ఇదే రకంగా వ్యాఖ్యలు చేసి ఆపరేషన్ సింధూర్ జరుగుతూ ఉండగా కనిపించకుండా పోయాడు. ఆసిమ్ మునీర్ కనిపించలేదు, షహబాజ్ షరీఫ్ కనిపించలేదు, ఖ్వాజా ఆసిఫ్ కనిపించలేదు. ఎవరు? అక్కడి మంత్రులు, అక్కడి ప్రధాని, అక్కడి పాక్ ఆర్మీ చీఫ్, అక్కడి మాజీ మంత్రులు వీళ్ళంతా కూడా పిచ్చి వ్యాఖ్యలు చేస్తారు. ఎవడైనా కనిపించాడా? కనిపించకుండా పోయాడు. ఒక్కడంటే ఒక్కడు కనిపించలేదు. పైపెచ్చు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒకే ఒక్క ఉగ్రవాదానికి సంబంధించి చీఫ్గా వ్యవహరించినటువంటి జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలో 14 మంది మరణించారు. 14 మంది మరణిస్తే 14 మందికి తలా ₹1 కోటి చొప్పున 14 కోట్ల రూపాయలని ఆ కుటుంబానికి కట్టబెట్టింది. వాడు నిర్వహించేటువంటి ఆ ఉగ్రవాద సంస్థలో 600 మంది ఉగ్రవాదులు ట్రైనింగ్ శిక్షణ పొందుతున్నారంట. చాలా పెద్ద ఉగ్రవాద సంస్థ అది. ఆ ఉగ్రవాద సంస్థ చుట్టూ ప్రహారీ గోడ పెద్ద ఎత్తైన భవనాలు, ప్యాలెస్లు, అందరూ ఉండడానికి 600 మంది శిక్షణ పొందేటువంటి ఒక సామర్థ్యం గల ఎత్తైనటువంటి భవనాలని ఆపరేషన్ సింధూర్లో మన భారత ఆర్మీ కుప్పకూల్చింది. మన భారత వీరవనితలు సోఫియా ఖురేషి కానివ్వండి, సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఈ ఇద్దరు కలిసి మొదట్లో చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ మే 6 అర్ధరాత్రిన
నుంచి మొదలుకుంటే మే 7 తెల్లవారుజామున వరకు కూడా చేపట్టిన ఆపరేషన్లో ఉగ్రవాదాన్ని మొత్తాన్ని కూడా అంతమొందించే ప్రయత్నం, ఎక్కడ కూడా ఒక సామాన్య మానవుని టచ్ చేయలేదు, కేవలం ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేశాం. అక్కడ కూడా ఉగ్రవాదాల శిక్షణ పోయినటువంటి స్థావరాలను ఎంచుకునే స్థావరాలను కొల్లగొట్టాం. కానీ ఆ ఉగ్రవాదులను కూడా టార్గెట్ చేసి చంపాలనుకో, నిజంగా టార్గెట్ చేసి చంపాలనుకుంటే లష్కర్ ఈ తోయిబాకు సంబంధించిన హఫీజ్ సయీద్ గారిని వదిలేస్తామా? జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధించిన మసూద్ అజార్ని వదిలేస్తామా? నిజంగా ప్రెసిషన్ టార్గెట్స్ మనం పక్కా నావిగేట్ చేసి ఎక్కడైతే కుప్పగూలిస్తే అక్కడ ఉగ్రవాదం ఆగిపోతుందో దాన్ని ఎంచుకొని కుప్పగూల్చాం. కానీ ఎక్కడ కూడా మిస్ మ్యాచ్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడి ప్రెసిషన్ టార్గెట్స్తో భారత ఆర్మీ ముందుకు వెళ్ళింది. కానీ ఆ ఉగ్రవాదులు చనిపోతే ఉగ్రవాదాన్ని డబ్బులు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు మాట్లాడిన మాటలు కూడా ఏంటి? భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియాలో కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి, భారత్కి కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఆపరేషన్ సింధూర్ ఈజ్ నాట్ ఫార్ అవే, అది ఏం దూరంలో లేదు. నిజంగా ఇంకా ఉగ్రవాద చర్యల్ని పెంపొందించే విధంగా ఏదైనా దేశం ప్రయత్నం చేస్తే ఆ దేశానికి సంబంధించి కుప్పగూలుస్తాం, మ్యాప్లో లేకుండా చేస్తామన్నారు. అంటే ఇండైరెక్ట్గా వీళ్ళు ఏం ఒప్పుకుంటున్నారంటే మేమే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం, ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఈ స్థాయిలో తీసుకొచ్చేది మేమే అని చెప్పి కరాఖండిగా వీళ్ళు చెప్పకనే చెప్తూ ఉన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేది మేమే అని పాకిస్తాన్ ఒప్పుకుంటోంది. ఒప్పుకోవడం ఏంటి? చాలాసార్లు ఫాక్స్ న్యూస్ కానివ్వండి ఇంటర్నేషనల్ మీడియా ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్కడి డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ వాడు ఏం చెప్పాడు? వాడు చాలా క్లియర్గా చెప్పుకొచ్చాడు, మేము ఒకానొక సందర్భంలో అమెరికా మమ్మల్ని పెంచి పోషించమని చెప్పింది ఉగ్రవాదాన్ని, కాబట్టి పాశ్చాత్య దేశాలకి పశ్చిమ దేశాలకి మేము సపోర్ట్ చేయడానికి ఈ రకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని ఒప్పుకున్నాడు అక్కడ డైరెక్ట్గా. కానీ ఇప్పుడు తగ్గిస్తున్నా, మేము కూడా ఉగ్రవాద బారిన పడ్డామని చెప్తున్నారు. అంటే మేము కూడా ఉగ్రవాదుల బాధిత దేశంగా ఉన్నామన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు పెంచి పోషించింది ఎవరు? బలూచిస్తాన్ ఈ రకంగా మారడానికి కారణం ఎవరు? మీరే చెప్తున్నారు ఉగ్రవాదులు పెంచి పోషించింది మేమే అని చెప్పి. పాశ్చాత్య దేశాలు అంటే ఏంటి? ఒకప్పుడు అమెరికానో లేకుంటే యూరోపో బ్రిటన్ దేశాలు చెప్తే మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించామన్న రకంగా ఒప్పుకుందే వాళ్ళు. అప్పుడు ఒప్పుకోవడమే కాదు, ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇప్పుడు మళ్ళీ డీజీఐఎస్పీఆర్ అహ్మద్ షరీఫ్ చౌదరి, అక్కడి పాక్ డీజీఐఎస్పీఆర్ వాడు స్వయంగా ఒప్పుకుంటున్నాడు, మేము ఉగ్రవాద దేశమే, మనింది పాకిస్తాన్ పేరు ఎక్కడ తీయలేదు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పేరు కానీ అహ్మద్ షరీఫ్ చౌదరి డీజీఐఎస్పీఆర్ పేరు కానీ ఎక్కడ తీయకుండా లేదు. మేము చాలా క్లియర్గా మన భారత ఆర్మీ చీఫ్ పశ్చిమానటువంటి ఒక దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న రకంగా మాట్లాడితే గుమ్మడికాయ దొంగలు ఎవరంటే